ఖమ్మంలో జరిగింది చాలా అన్యాయం. మేము ఒప్పుకుంటాం. ఈరోజు మా స్త్రీ శక్తి సంఘం నుంచి మేము ప్రతి ఒక్కరిని ఒకటే చెప్తున్నాము, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని ఎదురు చూడకుండా మనం ఏదైతే పోగొట్టుకున్నామో మన వస్తువు ఏదైతే ఉందో మనమే తిరిగి తెచ్చుకోవాలి. ఆనాడు మన దేశం పైన తెల్లదొరలు పీడిస్తుంటే, మన దేశాన్ని దోచుకుంటుంటే భారతీయులుగా మనం చూస్తూ ఉండలేదు, తరిమి కొట్టినాం. అదే పని ఇప్పుడు మనం చెయ్యాలి. ఎవడైతే కబ్జాదారుడు వచ్చి ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో, ఎవడైతే అక్రమణ చేస్తున్నాడో, ఎవడైతే నిరుపేదలను బాధ పెడుతున్నాడో, ఎవడైతే నిరుపేదలకు దక్కాల్సింది దక్కనీయకుండా దోచుకుంటున్నాడో వాడిని తరిమి కొట్టే శక్తి మనందరికాడ ఉంది. ఎందుకు చూస్తూ ఉంటున్నారు? మీ బలహీనతను కొంతమంది నాయకులు బలపరుచుకుంటున్నారు. ఆలోచించండి. నా వంతు అయితే నేను చేస్తున్నాను. ఒక మియాపూర్ డివిజన్లో ఎక్కడైతే కబ్జాదారుడు ఉన్నాడో ప్రతి ఒక్కరిని తరిమి కొట్టే పని మేం చేస్తున్నాం. మరి మీరేమైంది? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? బాధపడి ఏడిస్తే మనల్ని ఏడిపిస్తుంటారు, తొక్కుతూనే ఉంటారు. మీది ఏ పోగొట్టుకున్నారు? మీ వస్తువు ఎవడు తీసుకున్నాడు? వనకాంచి మీరు తీసుకోండి. ఆ భూమి మీది, ఆ ఇల్లు మీది. ఆనాడు మీదని ఇచ్చిన గవర్నమెంట్ ఈనాడు తీసుకున్న అర్హత ఎవరికి లేదు. ఆలోచించండి ఒకసారి. నేను సీఎం గారిని కూడా ఒకటే చెప్తున్నాను, ప్రజల ఏడుపు మంచిది కాదు. సీఎం గారిని మళ్ళీ అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి అన్న గారు, ప్రజల ఏడుపు మంచిది కానే కాదు. గవర్నమెంట్ని నిలబెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీని స్థిరపరచుకోవాలి, కాంగ్రెస్ పార్టీలు ఎన్నో మంచి మంచి విషయాలను ప్రజల ముందుకు తీసుకుపోవాలి, ఎంతో ఒక మంచి మార్గంలో ప్రజలను నడిపించాలని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్నో గొప్ప విషయాలను మేము ఎప్పటి నుంచో మేము చూసుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాక ఇన్ని ఏడుపులు వినపడుతున్నాయి, ఇంతమందికి డ్యామేజ్ అవుతుంది, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి? ఏం జరుగుతుంది? ఇప్పటికైనా కూడా మీరు దోచుకోవడం ఆప్ చేసి ప్రజలకు ఏది కావాలో అది చెయ్యండి. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, పనికిరాని సోది మీరు యూట్యూబ్లో చూసి రైక్ కొట్టకుండా పనికొచ్చేటివి ఏమైనా ఉంటే చూసుకుంటూ, నా కాదు అన్యాయం జరిగింది నా పక్కోడికి అని చెప్పి అనుకోకుండా, మన పక్కింటోడు కూడా అన్యాయం జరిగితే నేను సైతం ఉన్నాను అన్నవాడే భారతీయుడు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఉంటాం.